జేడీ ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా జీవీఎంసీ పరిధిలో గోపాలపట్నం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నూతన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు పుస్తక పఠనం చేయాలనే సంకల్పంతో సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ పిలుపు మేరకు హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఆర్థిక సాయంతో నూతన గ్రంథాలయం ప్రారంభోత్సవం జరిగింది. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ టీం లీడ్ శ్రీకాంత్ మాట్లాడుతూ సామాజిక సేవలో హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ముందుంటుందని, గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కారుమూడి అను, హెడ్ మాస్టర్ కేవీవీడీఎస్ ప్రసాదరావు గ్రంథాలయం ఏర్పాటుకు సహకరించిన ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు మజ్జూరి శ్రీనివాసరావు, సెక్రటరీ వైఎన్ ప్రసాద్ మాస్టర్, జేడీ ఫౌండేషన్ విశాఖ కన్వీనర్ సలాది కృష్ణయ్య, జేడీ గ్రూప్ సభ్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు హెచ్బిఎల్ తరఫున ఈ గ్రంథాలయం ఓపెనింగ్కి ఈరోజు వచ్చాము. జేడీ ఫౌండేషన్ కొలాబరేషన్తో హెచ్బిఎల్ కంపెనీ 4-5 గ్రంథాలయాలు ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది. హైదరాబాద్లో 2, విజయనగరంలో 1, వైజాగ్లో 1. సిఎస్ఆర్ యాక్టివిటీస్ భాగంగా న్యూట్రిషన్ ఫుడ్స్ అనేవి పిల్లలకు అందజేయడం, అదేవిధంగా కొన్ని అంగన్వాడీ సెంటర్స్ అడాప్ట్ చేసుకుంటూ ఉంటాము. ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్స్ కూడా కొలాబరేట్ అయ్యి ఈ గ్రంథాలయం ఓపెనింగ్ అనేది కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు హెచ్బిఎల్ అండ్ జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోపాలపట్నంలో లైబ్రరీ స్టార్ట్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగిందండి. ఇలాంటి ఈ లైబ్రరీస్ ఇది 3వ లైబ్రరీ మా జేడీ ఫౌండేషన్ తరఫున. మేము పిల్లలకి చదువు, మొబైల్స్, కంప్యూటర్స్ వచ్చిన తర్వాత పిల్లలకు బుక్స్ చదివే అలవాటు చాలా తగ్గిపోయింది. పిల్లలు బుక్స్ చదివే అలవాటు పెంపొందించాలని చెప్పేసి గ్రంథాలయాలని ప్రారంభించడం జరిగింది. మేము ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ ఎంచుకోవడం జరిగిందండి. గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే పిల్లలకు ఫెసిలిటీస్ తక్కువని, ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా ప్రతి పుస్తకం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్లో గ్రంథాలయాలు ప్రారంభించడం జరిగింది. మేము ఇలానే ఇది 3వ గ్రంథాలయం ఆంధ్రాలో. ఇది అయిపోయిన తర్వాత మేము ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ మాకు 25 గ్రంథాలయాల దాకా మా దగ్గర స్కూల్స్ ఉన్నాయి, త్వరలోనే ప్రారంభిస్తాం. మా జేడీ ఫౌండేషన్ ఎక్కువ జేడీ లక్ష్మీనారాయణ గారికి ఎక్కువ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారండి. పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి, దానికి విద్య ఒక్కటే మార్గం అని చెప్పేసి మేము విలువలు పడని కొత్త కాన్సెప్ట్తో వస్తున్నామండి. ఇది ఏంటంటే స్కూల్ అయిపోయిన తర్వాత కొంచెం గ్రామాల్లో ఉన్న వాళ్ళు పేరెంట్స్ సరిగా పిల్లలకి చెప్పలేరు కాబట్టి వాళ్ళకి స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ హోంవర్క్స్ చేయించడము, వాళ్ళకి యోగా నేర్పించడము, మోరల్ స్టోరీస్ చెప్పించడము, అది విలువల బడి కాన్సెప్ట్ అండి. 5:30 నుంచి 7:30, 8 వరకు ఉంటుంది. అది మేము వీకెండ్కి కూడా మేము శనివారం, ఆదివారంలో కూడా వాళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నేర్పిస్తుంటాము. ఈ విలువల బడి కూడా మేము ముత్యాలంపాలెం అని చెప్పేసి అక్కడ ఎక్కువ ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ ఉంటుంది పరవాడ దగ్గర, అక్కడ ఓపెన్ చేస్తున్నాము. అది అయిపోయిన తర్వాత మేము స్టేట్ మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నామండి.